తాజా అంశాన్ని చూస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై ఈడీ కేసులు నమోదు చేసింది. మొత్తం 29 మంది సినీ సెలబ్రిటీలు, కంపెనీలపై ఈడీ కేసు నమోదు చేసింది. సినీ హీరో విజయ్ దేవరకొండతో పాటు రానా, మంచులక్ష్మిపై ఈడీ కేసులు నమోదు చేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. నాగార్జున, చెప్పండి. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ల వ్యవహారంపై గతంలో తెలంగాణ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. ఇందులో సైబరాబాద్ తో పాటుగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఈ కేసులు, పంజాగుట్ట ప్రాంతాల్లో గతంలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు విభాగాన్ని ఏర్పాటు చేసింది. దానికి షికాగోయిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడున్నటువంటి ఏడీజీ ఆధ్వర్యంలో ఈ ఒక ప్రత్యేక దర్యాప్తు విభాగాన్ని ఏర్పాటు చేశారు. అయితే దీని దర్యాప్తులో భాగంగా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అసలు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు ఏ విధంగా జరుగుతున్నాయి, దీని మీద ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, విదేశీ నుంచి నగదు వీళ్ళకి వచ్చినట్టుగా తెలుస్తుంది కాబట్టి దీని ఏ విధంగా ముందుకెళ్లాలని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కోసం తయారు చేసేందుకు సిద్ధమవుతున్న వేళ మరొక వైపు ఈ కేసుల ఆధారంగా ఇప్పుడు ఈ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో నమోదైన కేసుల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈసీఆర్ నమోదు చేసింది. వీళ్ళపై చర్యలు తీసుకునేందుకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఎందుకంటే వీళ్ళకి బెట్టింగ్ యాప్స్ అన్ని కూడా విదేశాల నుంచి ఆపరేట్ అవుతున్నాయి. ఎవరైతే బెట్టింగ్ ప్రమోషన్లు చేశారో వీళ్ళందరికీ కూడా విదేశాల నుంచి వీళ్ళ ఖాతాల్లో ప్రమోషన్ చేస్తుంది కానీ డబ్బులు వీళ్ళ ఖాతాలో జమ అయినట్టుగా ఈ ఆధారాలు సేకరించేందుకు ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఇందులో ప్రధానంగా గతంలో నమోదు చేసిన విధంగా హీరో విజయ్ దేవరకొండతో పాటు మంచులక్ష్మి, రాణా, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగల్ల, శ్రీముఖులపై కూడా కేసు నమోదైంది. దీంతో పాటుగా కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీద కూడా కేసు నమోదైంది. సో ఈ కేసు మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది. విదేశాల నుంచి బెట్టింగ్ యాప్స్ ఆపరేట్ అవుతున్నటువంటి బెట్టింగ్ యాప్స్ కూడా విదేశాల నుంచి వీళ్ళ ఖాతాలో ప్రమోషన్ చేసినందుకు వీళ్ళ ఖాతాలో డబ్బు వేశారు. వీళ్ళకి ఆ డబ్బుని ఏదైతే బెట్టింగ్ యాప్స్ లో ప్రజల నుంచి కాల్ చేసిన సొమ్ముని వీళ్ళ ఖాతాలో వేశారంటే ప్రధానమైనటువంటి ఈడీ ఆరోపణ. సో దీన్ని బేస్ చేసుకుని దర్యాప్తు ప్రారంభించింది. ఈ దర్యాప్తులో భాగంగా ఒక్కొక్కరిని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే కొంతమంది సినీ సెలబ్రిటీలు దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు. విజయ్ దేవరకొండ గతంలో క్లారిటీ ఇచ్చారు. మేము అది తెలంగాణలో ఈ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ లీగలైజ్ కాదు కాబట్టి మేము అసలు తెలంగాణకి ఇవ్వలేదు, వేరే ప్రాంతానికి, వేరే రాష్ట్రాలకు ఏదైతే అనుమతులు ఉన్నాయో దాని వరకే మేము ప్రమోషన్ ఇచ్చారు, కానీ అది ఈ రాష్ట్రంలో కూడా కనిపించడం మాకు సంబంధం లేదనేది గతంలో విజయ్ దేవరకొండకు సంబంధించిన మేనేజర్ స్పష్టం చేయడం జరిగింది. ఇదే విధంగా కొంతమంది స్పష్టం చేశారు, తెలంగాణకు మేము ఇవ్వలేదని తెలిపారు. సో కానీ మొత్తం కూడా తెలంగాణకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ సోషల్ మీడియాలో ఇతర ప్లాట్ఫామ్ లో కనిపిస్తూ వస్తుంది. దీన్ని బేస్ చేసుకుని కొంతమంది చాలా మంది పెట్టుబడులు పెట్టి మోసపోయారు, కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. బెట్టింగ్ యాప్ లో మొత్తం మోసం ఏముంటుంది, పెట్టిన డబ్బు కూడా తిరిగి రాదు, ఎవరు కూడా దీంట్లో లాభపడలేదు. కాబట్టి కేవలం ప్రజలను మోసం చేసే దానికే ఈ బెట్టింగ్ యాప్లు ఉన్నాయి కాబట్టి చాలా మంది జీవితాలు నాశనం కాబట్టి దీన్ని చాలా సీరియస్ తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఈడీ కూడా కేసు నమోదు చేయడంతో ఇప్పుడు మొత్తం కలకలం అయిందని చెప్పాలి. ఇప్పుడు మనకి ఈ ఒక్కొక్కరుగా పిలిచి వాళ్ళ దర్యాప్తు చేస్తే కీలకమైనటువంటి విషయాలు వెల్లడయ్యాలని ఈడీ భావిస్తుంది. ఈడీ నమోదు చేసినటువంటి కేసులో భాగంగా ఒక్కొక్కరిని కూడా ఈ విచారణకు పిలుస్తారు. ఈ త్వరలో వీళ్ళందరినీ కూడా నోటీసులు ఇచ్చి విచారణ పిలిచే అవకాశం మనకు కనిపిస్తుందండి. ధన్యవాదాలు నాగార్జున.